మరి ఈ ప్రత్యేకింపబడిన రోజున మరొక అద్భుతమైన అంశంతో ప్రభు మనందరితో మాట్లాడనై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. దేవునికి దూరం అయితే మన జీవితాలు ఏమైపోతాయి? దేవునికి దూరం అయితే మన జీవితాలు ఏమవుతాయి? వేటిని మనం కోల్పోతూ ఉంటాం మన జీవితాలలో. ఎప్పుడైనా ఆలోచించారా? దేవునికి దూరం అవ్వడం ద్వారా ఇదిగో నేను ఈ నష్టాన్ని నా జీవితంలో చూశాను, ఇదిగో దేవునికి దూరం అవ్వడం ద్వారా నేను నా జీవితంలో ఇది కోల్పోయాను అన్నవారు ఎప్పుడైనా మీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడైనా ఇది గ్రహించారా? దేవునికి దూరం అవ్వడం ద్వారా కొన్నిటిని నేను కోల్పోయాను గ్రహించిన వారు చేతులు చూపించండి. దూరం అయినప్పుడు చాలా రీతులలో మన జీవితాలు ఉంటూ ఉంటాయి. అప్పుడు అర్థమవుతుంది ఏంటి అంటే, అయ్యో ఇదంతటికి కారణం ఏంటి అంటే దేవునికి దూరం అవ్వడమే. ఎస్, ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మనము దేవునికి దూరం అవ్వడం కాదు, కానీ దూరం అయిపోయిన మనము దేవునికి దగ్గరగా నడుచుకునేదుముగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. మరి ఈ సమయంలో దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యా, చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 14వ వచనంలో చక్కటి మాటను మనము ఇక్కడ చూడగలుగుతాము. ఒక్కసారి చదువుదామా? సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి చదవండి. యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా. చూడండి, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా. చాలండి. చూడండి, దేవునికి దూరం అవ్వడం ద్వారా ఇక్కడ ఎవరు దూరం అయ్యారు అంటే సౌలు దూరం అయ్యాడు. సౌలు దూరం అవ్వడము ద్వారా తన జీవితంలో ఎలాంటి నష్టాలను సౌలు చూసి ఉన్నారో మనం చూడబోతున్నాం. ఆమేన్. ఈరోజు సౌలనే కాదండి, మన ఆత్మీయ జీవితాల్లో మనము కూడా ముందుకు సాగుతూ ఉన్నప్పుడు కొన్ని పనుల ద్వారా, మన ఆలోచనలు, మనముంటున్న విధానాల ద్వారా దేవునికి దూరం అవ్వడం మనం చూస్తూ ఉంటాం మన జీవితాల్లో. ఆ దూరమైన కొలది మన జీవితాల్లో వేటిని మనం కోల్పోతూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదిగోండి, అద్భుతమైన రీతిలో మరి సౌలు జీసస్ హల్లెలూయా. మొదటి సమూయేలు 10వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే చూడండి, సౌలు లక్షణాలు ఎలా ఉండేటి అంటే, సౌలు చాలా అందగాడు. అంతేనా? సౌలు చాలా అందగాడు, ఎత్తుగా బలముగా ఉండేవాడు. అతను ఇతరుల ఇజ్రాయేలు కంటే చాలా పొడవు గల వ్యక్తి అన్నమాట. ఈయన రాజు కదండి. చూడండి, 10వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే తైలపు బుడ్డి పట్టుకొని, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డిని పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగు సెలవిచ్చెను. చాలు బ్రదర్, చాలు. ఇక్కడ చూడండి, ఈ సౌలు ఒక ప్రత్యేకింపబడిన రీతిలో మరి సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకింపబడిన వారై ఉన్నారు. అభిషేకం అంటే ఏంటి? దేనికి అభిషేకిస్తాం చెప్పండి ఒక వ్యక్తిని? ఏదైనా ఒక ప్రత్యేకింపబడిన పనికి ఒక వ్యక్తిని మనం ఏం చేస్తామంటే అభిషేకిస్తాం. అనగా అంటే తైలము రాసి నూనె పోసి ప్రార్థన చేసి అభిషేకించి, ఇదిగో ఇక నుంచి ఈ పనికి నువ్వు వాడబడాలి అన్నట్లుగా మరి ప్రత్యేకంగా ఒక పనికి పూనుకోవడానికి ఒక వ్యక్తిని మనము ఏం చేస్తామండి? అభిషేకిస్తూ ఉంటాం. అలాగనే సమూయేలు అనే ప్రవక్త ఇక్కడ మనం చూసినట్లయితే సమూయేలు ప్రవక్త సౌలును అభిషేకించారు పనికై.
కానీ చూడండి, ఈ సౌలు తన జీవితంలో ఒకప్పుడు చాలా చక్కని వాడిగా, చక్కని దీనుడుగా, అన్ని విషయాల్లో దేవుని మాటను వింటున్న వ్యక్తిగా ఉండేవాడు. కానీ రానున్న దినాల్లో క్రమముగా అతని బిహేవియర్లో చేంజ్ వచ్చేసిందండి. చాలామందికి గర్వం వచ్చేస్తుంది, అవునా కదా? ఒక పనికి మనల్ని నియమించిన తర్వాత ఆ పనిలో మొదటిగా ఫస్ట్ బాగానే ఉంటాం, అవునా కదా? ఒక పనికి మనము పూనుకున్న తర్వాత ఒక పని చేసేటప్పుడు ఆ పని చేసే ప్రారంభంలో చాలా చక్కని వారిగా ఉంటాం, అన్నిటికీ విధేయతలు చూపిస్తూ ఉంటాం, చక్కగా మాట వినేవారిగా ఉంటాం, అన్ని విషయాల్లో చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉంటాం. రానున్న కొలది డే బై డే ఏమవుతుందంటే మనలో ఉన్న విధేయత, మనలో ఉన్న అన్నీ కూడా కోల్పోయే వారిగా ఉంటూ ఉంటాం. విధేయత పోయి గర్వం వచ్చేస్తుంది, అవునా కదా? అలా సౌలు జీవితంలో కూడా అదే జరిగిందండి. ఒక ప్రత్యేకింపబడిన దానికి ఎన్నుకుంటే సౌలు ఏం చేశాడంటే, ఒకప్పుడున్న విధేయతను మరి తన జీవితంలో మనం చూడలేకపోయాం. మెల్లమెల్లగా క్రమముగా ఆయనలో ఉన్న అవిధేయతను మనం చూస్తూ వస్తూ ఉన్నాం. విధేయత పోయింది, గర్వం ఎక్కువైపోయింది, సొంత నిర్ణయాలు, సొంత ఉద్దేశాలు, దేవుని అంటే దేవుని ఆజ్ఞలకి వ్యతిరేకంగా నడుచుకోవడం, దీని ద్వారా దేవునికి ఆయన దూరం అయిపోయాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి చాలా దూరం అయిపోవడం మనం చూస్తూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం మరొకసారి. ఎంతమందికి అర్థమవుతుందా? ఇక్కడే ఉన్నారా? అపవాది చాలా చక్కగా పని చేస్తూ ఉంటుంది అన్నమాట అందరిలో. ఎలా అంటే నిద్ర. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయొచ్చు? మనం నిద్రపోవచ్చు. ఇంటికి వెళ్ళిన తర్వాత తీరిగ్గా కూర్చొని ఆలోచించవచ్చు. ఇది ఎవరి సన్నిధి? ప్రభు సన్నిధి, అవునా కదా? దేని కొరకు వచ్చాం? ప్రభుని చూడడానికి, వెతకడానికి వచ్చాం, ఆయన మాటలు వినడానికి వచ్చాం. ఆ మాటలు వినేటప్పుడే అపవాదం ఏం చేస్తుంది తెలుసా? మెల్లగా మనలో దూరుతూ ఉంటుంది. అరే బాబు, ఇది నువ్వు విన్నదే, లేకపోతే నీకు బాగా వచ్చిందే, లేకపోతే పర్లేదు, ఏం కాదు, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వినొచ్చు అన్నట్లుగా చేస్తూ ఉంటుంది, అవునా కదా? అపవాదికి చోటిచ్చే వారిగా మనం ఉండకూడదు. ఈ సమయంలో ప్రతి ఒక్కరం కృపలో నిలిచి నిన్ను ఆరాధించిన, నీ మహిమనే కొనియాడదాం. కృపలో నిలచి నిన్నారాధించనా, నీ మహిమనే కొనియాడెనా. కృపలో నిలచి నిన్నారాధించనా, నీ మహిమనే కొనియాడెనా. శబ్దమా ఆరాధనా, చేతుల పైకెత్తి ఆరాధనా, కృపలో నిలచి
కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా 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 సంతోషం. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే సౌలు దేవునికి వ్యతిరేకంగా, అంటే దేవునికి దూరంగా జీవించడం ప్రారంభించాడు. ఒకప్పుడు చాలా మంచి భయము భక్తి కలిగిన వాడై, విధేయత కలిగిన వాడై ఉన్నాడు. ఒక చక్కని పనికి పూనుకొని అభిషేకించిన తర్వాత ఆయనలో ముందుకు వెళుతున్న కొలది ఏమైపోయిందండి? గర్వం వచ్చేసింది. ముందుకు వెళ్తున్న సమయంలో విధేయత కాస్త అవిధేయతగా మారిపోయింది. అందుకనే సౌలు జీవితంలో కొన్ని నష్టాలను చూశాడు. ఆయన ఎలాంటి పనులు చేస్తే ఈ విధంగా ఆయన జీవితం మారిపోయిందో మనం చూడబోతూ ఉన్నాం. ఇది మన ఆత్మీయ జీవితాలకి చాలా రిలేటెడ్. మనం ఒక్కసారి పట్టుకున్నామా ఈ రోజున దేవుని మాటలు, ఇంకా మన జీవితంలో ఎప్పుడు కూడా దేవునికి మనం దూరం అవ్వకుండా మనం ముందుకు కొనసాగగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 8 నుంచి 14 వచనాల్లో దేవుని ఆజ్ఞలను అవహేళన చేయడం మనం చూడగలుగుతూ ఉన్నాము. చూడండి, దేవుడు చెప్పింది చేయకుండా ఆయన సొంతంగా కొన్ని కార్యాలు చేసి ఉన్నాడండి. 13వ అధ్యాయం చదవండి. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదిరిపోవటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవటయు ఫిలిస్తీషీయులు మిక్మాషులో కూడి ఉండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిస్తీషీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలిని అర్పించితినెను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకము పని చేసేదివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీవు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. చాలు బ్రదర్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఫిలిష్తీయులతో యుద్ధానికి ముందు సమూయేలు ప్రవక్త వచ్చి బలి అర్పిస్తారని చెప్పాడు. ఎవరు అర్పిస్తారు? ఎవరు చెప్పారు? సమూయేలు చెప్పారు. అవునా కాదా? దానికి ఈయన ఏం చేశాడంటే ముందుగానే ఆవేశపడి జరగవలసిన కార్యాన్ని చూడకుండా ఎక్కడ ఈయన పైన ఏమి జరుగుతుందో అని ముందుగానే ఈయన చేయకూడని పని చేసేసాడండి. ఈయన ఆలోచన చూడండి. 12వ వచనంలో ఇంకను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తిని అనెను. చూడండి, ఆయన సొంతగా బలి అర్పించేశారు. అక్కడ ఆలస్యం అవుతుందని, ఇంకా ఏదైనా జరుగుతేమో అది నా మీదకి వస్తుందేమో అని ఇతను ఏం చేశాడంటే సొంత నిర్ణయము తీసుకొని ఆయన తానే స్వయంగా బలి అర్పించాడు. దీనివల్ల సమూయేలు చెప్పినట్లుగా అతని వంశంలో రాజ్యంలో నిలవదని దేవుడు 14వ వచనం తీర్మానించాడు. చూడండి, ఇక్కడ యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అంతేనండి, ప్రభు చెప్పిన మాట మనము వినకపోతే ఏమైతే చెప్పండి? మనల్ని పక్కకు పెట్టి మన పైన వేరే వారిని తీసుకొని వస్తారు. అర్థమవుతుందా? మనల్ని పక్కకు పెట్టి ఎవరిని తీసుకొని వస్తారు? వేరే వారిని తీసుకొని వస్తారు. మనం అనుకుంటూ ఉంటాం, నేను లేకపోతే
నేను లేకపోతే ఈ పరిచర్య లేదు, నిన్ను లేకపోతే ఇదిగో ఈ పని చేసేవాళ్ళు లేరు, నేను లేకపోతే ఇంకేమీ లేదండి, నేనే గొప్ప అన్నట్లుగా మనం వ్యవహరిస్తూ ఉంటాం, ముందుకు వెళ్ళిపోతుంటాం. అసలు నేను లేకపోతే అంత వేస్టే అని అనుకుంటూ ఉంటాం. అది నేనైనా, సేవకుడైనా, మీరైనా, ఎవరైనా ఒకవేళ మన ఆలోచనలు కనుక అలా ఉంటే దేవుడు చెప్పింది మాత్రమే చేయాలి, దేవుడు చెప్పింది మాత్రమే చేయాలి, ఎవరి పని వాళ్ళే చేయాలి. అంతే కదా, ఎవరి పని వాళ్ళే చేయాలి, దేవుడు చెప్పింది మాత్రమే చేయాలి. ఇదిగో ఎవరి పని వాళ్ళు చెయ్యకుండా ఒకవేళ నా మీదకి ఏదైనా వస్తుందేమో అని మనం ముందుకు అడిగేసామా, ఒక్క కాలు వేసి చూస్తే అప్పుడు అర్థమవుతుందండి ఏమవుతుందో. ఒక్క కాలు కూడా అడుగు వేయొద్దు, దేవుడు చెప్తేనే చేయాలి. హల్లెలూయా. ఈయన సొంత నిర్ణయం తీసుకున్నాడు అనమాట. అందుకనే ఆ మాటను 14వ వచనంలో చూస్తున్నాం. నీవు దేవుని మాటకి ఏం చేసావు, నువ్వు వినలేదు. అందుకని నీ మీద ఇంకొకరిని, హల్లెలూయా, నీ రాజ్యం మీద ఇంకొకరిని ఇక్కడ అందుకని చాలా చక్కగా ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతని అధిపతిగా నియమించెను. హల్లెలూయా. చిత్తానుసారమైన మనస్సు కలిగిన ఒకరిని. అబ్బా, అసలు దేవుని మాటలు మనం చూస్తూ ఉంటే నిజమేనండి, దేవుని మాటలు వినకపోతే దేవుడు ఏదైనా చేస్తారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఆయన చేసిన పని ఏంటంటే దేవుని ఆజ్ఞలను అవహేళనగా చేయమన్నది కాకుండా అక్రమ బలిని అర్పించడం మనం చూస్తూ వస్తూ ఉన్నాం ఇక్కడ. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇంకొకటి ఆయన చేసిన పని ఇంకొకటి కూడా ఉంది. 15వ అధ్యాయము 1 నుంచి 26 వచనాలు మనం చూసినట్లయితే అమాలేకీయులపై దేవుని ఆజ్ఞను ఉల్లంఘించడం మనం చూస్తూ ఉంటాం. ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను, యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిర్రు కదా, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాను. అంతటా సౌలు జనులను పోగు చేసి తేలాయిములో వారిని లెక్కబెట్టగా కాలుబలము 2,00,000 మంది, యూదా వారు 10,000 మంది ఉండిరి. అప్పుడు సౌలు అమాలేకుల పట్టణంలో ఒకదానికి వచ్చిన లోయలో పొంచి ఉండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసిరి గనుక అమాలేకులతో కూడా నేను మిమ్మల్ని నాశనము చేయకుండానట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోవుడని కేనీయులకు వర్తమానం పంపగా. చాలు బ్రదర్, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అమాలేకులను పూర్తిగా నాశనము చేయమని ఆజ్ఞ ఇస్తే ఈ సౌలు మాత్రము ఏం చేశాడండి, ప్రతిదీ చూడండి, ప్రతి దాన్ని నాశనం చేయమంటారు. ప్రతి దాన్ని కూడా ఇక్కడ మనం చూసినట్లయితే వారికి ఈ 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ అమాలేయులకు ఏమైతే ఉన్నాయో చూడండి, పురుషులేమి, స్త్రీలేమి, బాలులేమి, పసిపిల్లలేమి, ఎద్దులేమి, గొర్రెలేమి, ఒంటలేమి, ఒక్కటేంటండి, ప్రతి దాని హతము చేసి వారికి కలిగినంత బొత్తిగా పాడు చేసి ఇవన్నీ చేయమని చెప్పి ఉన్నారు. ఆయన ఆజ్ఞ ఇచ్చింది ఏం చేయాలి, మనము పాటించాలి. కానీ ఏమి చేశాడంటే, ఏం చేశాడండి, చెయ్యమన్నది చెయ్యకుండా ఆయన ఏం చేశారంటే ఉత్తమమైన, చదవండి బ్రదర్. 9వ సౌలును జనులను కూడి ఆగాగును గొర్రెలలోను ఎడ్లలోను కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలన చేసిరి. అర్థమవుతుందా అండి? ప్రతి దాన్ని అంటే దేవునికి వ్యతిరేకంగా ఉంటే
దేవుని శాపం అన్నిటి మీదకి వస్తుంది. అవునా కాదా? అన్నిటిని హతం చేసి అన్నీ వద్దు, ఇంకా వద్దు మనుషులు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే పురుషులేమి స్త్రీలేమి అక్కడ స్పష్టముగా రాయబడింది, వారి పైన కనికరం వద్దు. చూడండి, కాబట్టి నీవు పోయి కనికరం ఉంచకు, అంతే. కనికరం ఉంచకుండా నేను చెప్పింది చేయి. పురుషులేమి స్త్రీలేమి బాలురేమి పసిపిల్లలేమి ఎద్దులేమి గొర్రెలేమి ఒంటలేమి అన్నిటినీ హతము చేయమని చెప్తే ఈయన మాత్రం వాటిలో మంచి శ్రేష్టమైనవి ఉంటాయి కదా, మంచి వాటిని చూడండి, ఆయన క్రొవ్విన గొర్రె పిల్లలను ఇంకేం చేశారండి, జనులను కూడి ఆగాగును గొర్రెలను ఎడ్లను క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలము చేయక మంచి అన్ని కూడబెట్టుకున్నాడంట. అర్థమవుతుందా? అసలు పనికిరాని అన్నిటినీ హతము చేయి సౌలు అని పంపిస్తే ఈయన మాత్రము మంచి వాటిని పెట్టుకొని వేస్ట్ ఉంటే పనికి రాని వాటిని హతం చేశాడంట. ఇది ఎవరు చూశారు? దేవుడు చూశారు. నీవు చెయ్యమన్న పని మాత్రమే చెయ్యి. నిన్ను ఒక స్పెషల్ దానికి నేను నియమించి ఉన్నాను. నిన్ను చెయ్యమన్న దానికి నువ్వు చెయ్యకుండా నువ్వు దానిలో కొన్ని దాచిపెట్టుకొని మిగతా వాటిని హతం చేసావు. ఇది ప్రభు చూసి ఉన్నారండి. అందుకనే దేవుడు ప్రతిదాన్ని చూసే దేవుడై ఉన్నారండి. హల్లెలూయా. మనం అనుకుంటుంటాం ఎవరు చూడట్లే కదా, ఎవరు ఏమి అనర్లే అన్నట్లుగా అనుకుంటూ ఉంటాం, కానీ చూసే దేవుడు ఖచ్చితంగా ఉన్నారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దామా? ఒక చక్కని పరిపాలనించి, బాబు నువ్వు మంచిగా పరిపాలించు అని అన్నప్పుడు, నువ్వు ఒకప్పుడు తగ్గించుకున్న జీవితం, ఒకప్పుడు అన్నిటికీ లోబడిన జీవితం, అన్ని విషయాలు చెప్పిన మాట విన్న జీవితం పోను 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 ఎక్కువ అయిపోయిందన్నమాట. ఏంటంటే అన్నిటికీ నేనే అన్నట్లుగా అయిపోయిందన్నమాట. దాని ద్వారా ఇతని జీవితం అంతా మెల్లమెల్లగా నాశనం అవ్వడం మనం చూడగలుగుతూ ఉంటాము. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. అక్కడ చాలా విధేయత కలిగిన వాడు ఒకప్పుడు, కానీ అవిధేయత చూస్తూ ఉంటాం, గర్వం చూస్తూ ఉంటాం. ఒకటేంటంటే సౌలు విషయంలో ఒకప్పుడు ఉన్న సౌలు తర్వాత సౌలు జీవితం అంతా మారిపోయింది. మెల్లగా అవన్నీ చేయడం ద్వారా ఆయన ప్రభుకి దూరం అయిపోయాడు. దూరం అయిపోయిన తర్వాత కొన్ని నష్టాలు తన జీవితాల్లో మనం చూడగలుగుతూ ఉంటాం. మనం కూడా చెప్పిన బాధ్యతలు, ఇచ్చిన బాధ్యతలు చెయ్యమంటే మనం ఏం చేస్తామంటే వాటిని చెయ్యకుండా సేవకులు ఏమి చెప్పినా లేకపోతే దేవుడు ఏమి చెప్పినా మంచి బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతలో వెళుతున్న కొలది క్రమముగా చాలా భయంకరమైన పరిస్థితులు. అవునా కాదా? కొన్ని డినామినేషన్స్లో భలే ఉంటుంది బ్రదర్, గమ్మత్తైన డినామినేషన్స్. అసలు ఎలా ఉంటుందంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అన్నట్లుగా ఉంటుంది. ఒక్క దగ్గరే ఉండేవాళ్ళు సంఘముగా ఉన్నవారు సంఘముగా చీలిపోవడం. గ్రూప్స్, ఇదొక గ్రూపు సంఘంలో, ఇదొక గ్రూప్, వీరిని కొట్టడం, వీరు వారిని కొట్టడం. తీరా చూస్తే ఏంటి అంటే నేనే గొప్ప. అవునా? నేనే గొప్ప. ప్రజెంట్ ఇప్పుడు వస్తుంది న్యూస్లో, వీటిలలో యూట్యూబ్లో వస్తుంది. హైదరాబాద్లో ఉన్న ఒక చర్చ్ ఈ రోజున చాలా భయంకరమైన పరిస్థితి. మందిరానికి లాక్ వేసేశారు, ఆరాధనలు జరగట్లేదు. అర్థమవుతుందా? ఆరాధనలు జరగట్లేదు. చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు క్రైస్తవులు. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే మనలో మనకి ఐక్యత లేక, దేవుడు చెప్పిన పనిని చెయ్యమంటే ఆ పని కాకుండా వేరే పనులు చేస్తూ ఉంటాం, దేవునికి వ్యతిరేకమైన వాటిల్లో ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ చివరిగా నష్టపోయేది ఎవరంటే ఎవరైతే వ్యతిరేకంగా నడుచుకుంటారో వారే నష్టపోతారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మనం అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. అక్రమ బలి ముందుగా చేసి ఉన్నారు. రెండవది అమాయకుల పైన
దేవుని ఆజ్ఞను ఉల్లసించాడు. దేవుడు చేయమన్నది బాబు అన్నిటినీ నువ్వు హతము చేయమంటే ఈయన కొన్ని దాచిపెట్టుకొని అనవసరమైనది అన్నిటినీ హతం చేశాడు. ఇది ప్రభు చూసి ఉన్నారు, ప్రభుకి వ్యతిరేకమైన పని చేసి ఉన్నారు. చూడండి, ఇంకొకటి ఆయన చేసిన పని ఏంటంటే అసూయ మరి ద్వేషాన్ని పెట్టుకొని ఉన్నాడు. చూద్దామా, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ దావీదును కొత్త రాజుగా ఎన్నుకున్న తర్వాత సౌలు అసూయ దావీదు పైన పెట్టుకుని ఉన్నాడు. ఎలాంటి అసూయ అంటే దావీదును చంపే అంత అసూయ. సౌలుని తీసి ఎవరిని పెట్టారు? దావీదును పెట్టారు. అరే బాబు, ఇంకా నువ్వు పనికి రావురా, నువ్వు వద్దు, నువ్వు ఉండు, ఎందుకంటే నువ్వు నా మాట వినట్లేదు, నువ్వు నా మాటకి చాలా వ్యతిరేకంగా ఉన్నావు, అందుకే నీ పైన ఇంకొకరిని పెట్టేస్తాను. అంతే. ఎవరిని పెట్టారు ఇప్పుడు? సౌలుని తీసి దావీదును పెట్టారు. ఈ దావీదును పెట్టినప్పుడు సౌలు ఏమి చేశాడంటే అసూయ పెట్టుకున్నాడు, కోపం పెట్టుకున్నాడు, చంపే అంత కోపాన్ని పెట్టుకున్నాడు. ఎవరిని? ఎందుకంటే నా ప్లేస్లోకి ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. దావీదుని ఎలా అయినా చంపేసేయాలి, అంతే. చదవండి బ్రదర్. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోను సంభ్రమతోను వాద్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు చాలు బ్రదర్, చాలు. మనం ముందు పక్క వారిని ఎవరినైనా పొగిడామా, వాడు కథమే. అరే ఇన్ని రోజులు అయ్యగారికి నేను కావాలా, అమ్మగారికి నేను కావాలా, అరే ఇప్పుడు రాగానే నేను చేసిందంతా మర్చిపోయారా? ఇలాగనే ఉంటుంది, అవునా కాదా? ఒకప్పుడు మేమేనండి కొన్ని మాటలు మేము విన్నాం, ఒకప్పుడు మేము లేకపోతే అసలు ఉండేది కాదు. ఇప్పుడు వేరే వాళ్ళు వస్తారు. ఎందుకు తెలుసా? నీ ప్లేస్ అక్కడ నువ్వు నిల్చోలేదు, నువ్వు నిలవలేదు కాబట్టే నిన్ను దేవుడు ఏం చేశారు? తీసి పక్కకు పెట్టి నీ ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టారు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇలాంటి మాటలు చాలా మంది నోటిని మనం వింటూ ఉంటాం. ఒకప్పుడు మేమే చేసాం, ఇప్పుడు అంత కొత్తది వచ్చేసింది, అక్కడ ఏం లేదు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాం. అసలు సబ్జెక్ట్ ఎవరి దగ్గర లేదు? మన దగ్గర లేదు. అందుకనే మన ప్లేస్ని దేవుడు ఏం చేస్తారంటే రీప్లేస్ చేస్తారు. హల్లెలూయా. అరే బాబు ఇంకా చాలు, నీ వద్దు, నీ ప్లేస్ నిన్ను ప్రత్యేకింపబడిన రీతిలో ఎన్నుకున్నాను, ప్రత్యేకమైన దానికి ఎన్నుకున్నాను. నువ్వేం చేసావు? నువ్వు సొంత ఆలోచనతో నువ్వు చేయవలసిందంతా చేసావు, నేను చెప్పింది కాకుండా. అందుకనే యు ఆర్ రిజెక్టెడ్ కదా. వెంటనే వేరే వాళ్ళు అపాయింట్ అయిపోతారు. ఆ అపాయింట్ అయినప్పుడు ఏమవుతారండి? పక్కవారి పైన మనం ఏం చేస్తామంటే, అగ్గో చూసావా, ఒకప్పుడు నేను కూర్చునే స్థలం, నేను ఉండే స్థలం, ఈ స్థలంలో వేరే వాళ్ళు వచ్చేసారు. అరే ఎందుకు వచ్చారో అనే గ్రహింపు ఉండదు, అవునా కదా? ఎందుకు వచ్చారో అనే గ్రహింపు ఉండదు, కానీ వాడి పైన పెట్టుకుంటామే. చూడండి, దావీదు ఫిలిష్తీయులను హతము చేసి తిరిగి వచ్చినప్పుడంట అక్కడున్న స్త్రీలు ఇజ్రాయేలు ఊళ్ళన్నిటిలో నుండి తంబురతోనూ సంబరముతోను వాద్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు హతము చేసిరనిరి. ఎవరిని? శత్రువులను హతము చేసినని. సౌలంట 1000 కొలది హతం చేశారు, దావీదు 10,000 మంది శత్రులను హతం చేశారు అంటున్నారంట. అర్థమవుతుందా? ఈ 10,000 ఎవరండి? 1000 శత్రులని సౌలు హతం చేశారని చెప్తున్నారంట అక్కడ ఉన్నవారు. 10,000 మంది శత్రులను దావీదు హతం చేశాడని చెప్పారంట. ఇదిగో ఈ 10,000 అనే మాటని గుండెల్లో పెట్టేసుకున్నాడు. ఎవరు? సౌలు. హల్లెలూయా. ఏంటండి, నన్ను 1000 అంటున్నారు, ఈయన ఏమంటున్నారు? 10,000 అంటున్నారు. వామ్మో, ఏంది ఇది అసలుకి? ఒకప్పుడు నేనే
నేనే అనుకుంటే ఇప్పుడు చూస్తే నన్ను పక్కకు పెట్టి ఈ పక్కనోడిని ఇప్పుడు వచ్చినోడిని ఈ పక్కనోడిని 10,000 అంటున్నారు. ఈ మాట పెట్టేసుకున్నాడండి. చదవండి బ్రదర్. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1,000 కొలదని స్తుతులు పాడిరి. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. గట్టిగా చప్పట్లు కొడతాం. చిన్న బాబును డేవిడ్ ఇట్రండి, మీరిద్దరు ఇట్రండి. మనోడిని కాబట్టి ఏమైనా అనొచ్చు. ఎస్ సార్ ఏంటి చెప్పండి. ఈసారి ఏంటి? దావీదు. నేను నిజంగానే దావీదు, నా పేరు డేవిడ్. ఓకేనా? మనోడిని మనం ఎన్నైనా తిట్టుకోవచ్చు, ఏమనొచ్చు కదా. ఎస్ సౌలు 1,000 కొలది, దావీదు 10,000 కొలది. అర్థమవుతుందా? నేను ఇటు పెడతాను, మీకు అర్థమవుతుందా బెట? ఇది 1000, ఇది 10,000. ఈ ఫిలిప్తీయులు వీళ్ళందరూ వీరిని ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు ఇలా ఎదుర్కోవడానికి వచ్చారనమాట. ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు మంచిగా పాటలు పాడుతూ హంగామా చేస్తున్నారంట, వాయిద్యాలు వాయిస్తున్నారంట, అన్నీ చేస్తున్నారంట. ఎవరినైనా మంచిగా ఎందుకు ఊరేగిస్తారు చెప్పండి? సంతోషం, విజయోత్సాహం. కరెక్ట్ వర్డ్, విజయోత్సాహం. అంతేనా? ఎస్, విక్టరీ. ఏదైనా సాధించినప్పుడు వారికి జేజేలు, హంగామాలు. ఇప్పుడు మీరు ఉన్నారు గల్కా బ్రదర్, పార్టీలో వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. నాయకులకి ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు గెలిచినప్పుడు వెంటనే ఏం చేస్తారు? ఆ పార్టీ గెలిస్తే చాలు, ఇంకా వేరేలాగా ఉంటుంది, లెవెల్ అంతా వేరేలాగా ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ వీరు కూడా గెలిచారనమాట. ఎవరిపైన? శత్రుల పైన. ఈయన ఎన్ని గెలిచాడు? ఈ సౌలు అనే వ్యక్తి 1,000 కొలది. సార్ 10,000. ఈ వచ్చిన వాళ్ళు అంటున్నారంట, సౌలు ఏమో 1,000 మంది, దావీదు ఏమో 10,000 మంది శత్రులని హతము చేశారు అనేసి అంటున్నారంట. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడే ఉన్నారా? మీ కొరకు ఎన్ని కష్టాలండి అన్నప్పుడు సౌలు కనిపించింది, బా ఇదేంటి నన్ను 1000 అంటున్నారు, ఈయనని 10,000. అయ్యో, మీకు అర్థమవుతుందా? ఈ చిన్న చిన్న మాటలే టక్కుమని పట్టుకుంటారు, మనసులో పెట్టుకుంటారు. అవునా కదా? వీళ్ళు వచ్చి 1000, 10,000 అన్న మాటకి ఈ 10,000 అన్న మాటని పట్టేసుకున్నాడు సౌలు. అర్థమవుతుందా? అర్రే బా ఏంటిదంతా, ఇలా కాదు, ఇంక ఇలా కాదు, ఇలా అస్సలు వద్దు. వీళ్ళని నేను ఏదో చేద్దామని, ఏదో చూద్దామని, అది చేద్దాం ఇది చేద్దామని వస్తే, అర్రే నన్నే పక్కకు పెట్టి ఈ దావీదుని, ఈ పొట్టోడిని దావీదుని ఇంతగా కొలుస్తున్నారు ఏంటి? ఇంతగా ఏమంటున్నారు? ప్రైజింగ్ చేస్తున్నారు. 10,000 శత్రువులను హతము చేసినట్లు. అర్థమవుతుందా? వెంటనే సౌలు ఏమి వచ్చిందంటే కోపం వచ్చేసింది. కోపం వచ్చి సౌలు దావీదు పైన విషపు చూపుని పెట్టేసుకున్నాడు. అలా చూస్తున్నాడు విషపు చూపుతో. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైందండి? అమ్మయ్య, థ్యాంక్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విషపు చూపును పెట్టేసుకున్నాడు. తర్వాత మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకుని వాయించెను. చాలు బ్రదర్, ఇంకా మనకు నెక్స్ట్ వద్దు, సరేనా? ఇక్కడ మనం చూస్తే అసూయ మరియు ద్వేషాన్ని మనం చూస్తూ ఉన్నాము. తన సింహాసాన్ని కాపాడుకొనవలని మోజుపడి దేవుని మార్గాన్ని పూర్తిగా విస్మరించడం మనం చూస్తూ ఉంటాం ఇక్కడ. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఇంకా మూడవది, ఇక్కడేమో అసూయ అదంతా చూస్తే, ముందుగా మనం ఏం చూసి ఉన్నాం?
దేవుని మాటలకి వ్యతిరేకంగా నడుచుకోవడం మనం చూస్తూ ఉన్నాం, అవునా కాదా? తర్వాత దావీదు పైన అసూయ పెంచుకోవడం చూస్తున్నాం. మూడవదిగా భయముతో దేవుని బదులుగా మానవ సహాయాన్ని ఆశ్రయించాడు. 28 అధ్యాయము 7 నుంచి 20 వచనంలో అదే మనం చూడగలుగుతాం. దేవునికి బదులుగా మానవుని ఆశ్రయించాడు. భయం వేసింది, అయ్యో. అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణపిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞేయగా వారు చిత్తము ఎందోరులో కర్ణపిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. చాలు బ్రదర్, ఇదంతా చూసినట్లయితే ఇక్కడ మనం చాలా స్పష్టంగా, మీరు మీ గృహాలకు వెళ్ళిన తర్వాత క్లియర్గా వీటి గురించి చదవండి. అక్కడ చూడండి, భయముతో దేవునికి బదులుగా మానవ సహాయాన్ని ఆశ్రయించడం మనం చూస్తూ ఉంటాం. ఇలా క్రమక్రమంగా దేవునికి వ్యతిరేకమైన పనులు చేశాడు సౌలు. దేవునికి దూరం అయితే సౌలు జీవితం ఏమైపోయిందో తెలుసా? ఇప్పుడు కరెక్ట్ పాయింట్లు పట్టుకోండి, సరేనా? గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. దేవుని ఎంతమందికి అర్థమైంది ఎందుకు దూరం అయ్యాడో? అర్థమైంది, అవునా కదా? అసూయ పెంచుకున్నాడు, దేవుని మాటలకి వ్యతిరేకంగా నడుచుకున్నాడు, సొంతగా ఆయన ఆలోచన ప్రకారం వెళ్ళాడు. అందుకనే నష్టాన్ని చూడగలిగాడు. ఎలాంటి నష్టాలు అంటే మొదటి సమూయేలు 16 అధ్యాయము 14 వచనంలో మనం చూసినట్లయితే దేవునికి దూరమైన సౌలు, చదవండి బ్రదర్, 14 వచనంలో, యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి. చాలు బ్రదర్, దేవునికి దూరం అవుతే దేవుని ఆత్మను కోల్పోతాము. చెప్పండి, మొదటిగా ఏంటండి? దేవుని ఆత్మను కోల్పోతాం. ఎంతమందికి అనుభవం ఉంది దూరం అయినప్పుడు దేవుని ఆత్మను కోల్పోయిన అనుభవం? అరే లేపండి చేతులు, ఉందా? దేవునికి దూరమైనప్పుడు ఆత్మను కోల్పోయిన అనుభవం. ఒకప్పుడు ఉన్న స్పిరిచువల్ వర్డ్స్, స్పిరిచువల్ పవర్ ఉండదు. దూరం అవుతే మొదటిగా మనము నష్టపోయేది ఆత్మ. ఏంటి చెప్పండి? ఆత్మ. దేవుని ఆత్మను కోల్పోతాం. ఒక్కసారి దేవుని ఆత్మ కోల్పోతే మొత్తం కోల్పోయినట్టే. అర్థమవుతుందా? సపోజ్ ఇప్పుడు నా శరీరంలో, ఇప్పుడు ఎవరి శరీరంలో అయినా, ఈ బాడీలో, ఈ శరీరంలో ఫస్ట్ మెయిన్ ఏంటండి? ఆత్మ. సపోజ్ ఈ ఆత్మను తల అనుకోండి, తలే తీసేస్తే ఏముంటుంది? ఉత్తిదే, వేస్ట్. అర్థమవుతుందా అండి? ఈ తలే నరికేస్తే ఇంకేముండదు, నథింగ్. ఇలాగనే ఉంటుంది జీవితాలు. ఆత్మ ఒక్కసారి కోల్పోయామా చాలా కష్టం అండి, చాలా కష్టం. సర్వం మెల్లమెల్లగా కోల్పోతూ వస్తూ ఉంటాము మన జీవితాలలో. దేవునికి దూరం అయిపోయాడు సౌలు. మొదటిగా ఆయన కోల్పోయింది ఏంటి అంటే ఆత్మను కోల్పోయారు. ఎవరి ఆత్మనంటే దేవుని ఆత్మను సౌలు కోల్పోయాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. మీ ఆత్మీయ జీవితాలు, మన అందరి ఆత్మీయ జీవితాలు మనము కూడా దేవునికి దూరం అయిపోవడం ద్వారా చాలాసార్లు మనము కూడా మన ఆత్మీయ జీవితంలో దేవుని ఆత్మను కోల్పోయిన వ్యక్తులుగా ఉంటూ ఉంటాం. ఏదో అసంతృప్తి, ఏదో బాధ నిండుకున్న వారిగా ఉంటూ ఉంటాం, అవునా కాదా? అది తెలవని బాధ అండి, తెలవని దుఃఖము. అది ఎంత వేదనకి గురి చేస్తుందంటే అన్నీ ఉంటాయి, సమృద్ధిగానే ఉంటుంది, అన్నీ ఉంటాయి, బాగానే ఉంటుంది. కానీ ఎక్కడో వెళితే అయ్యో ఏంటి, ఏమీ అర్థం కాదు. మొత్తం అంతా చుట్టూ క్వశ్చన్ మార్కే ఉంటుంది. దేవుడు ఒక ప్రత్యేకింపబడిన ప్రణాళికతో, ఒక ప్రత్యేకింపబడిన పనికి నిన్ను ఉద్దేశించి నియమిస్తే, నీవే నీ సొంత ఆలోచనలతో, నీవే నీ సొంత నిర్ణయాలతో, నీవే అహంకారంతో, అసూయతో, పక్కవారి పైన అసూయ, పక్కవారి పైన కోపము, పక్కవారి పైన అదేమి చూపు బ్రదర్? విషపు చూపు. పక్కవారి పైన ఆ విషపు చూపును పెట్టుకొని, లేదా దేవుడు చెప్పిన పని కాకుండా సొంత పని చేసి ఉన్నావేమో. ఇదిగో ఆ ప్లేస్లో, నీ ప్లేస్లో ఎవరు వచ్చేస్తారు? నిన్ను పక్కకు పెట్టి దేవుడు వేరే వారిని తీసుకొచ్చి కూర్చోబెడతాడు. అప్పుడు నీకు ఏమీ అర్థం కాదు.
దేవునికి దూరం అయిపోతున్న కొలది అప్పుడు నీ జీవితంలో మెల్లమెల్లగా అంతా నష్టపోవడం చూస్తూ ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ఆత్మీయ జీవితంలో ఇలా చల్లారిపోయిన వారిగా ఉన్నారా? దేవుడు ఒక పని అప్పచెప్తే ఆ పని కాకుండా సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు ఎలా పడితే అలా జీవిస్తున్నావు. దాని ద్వారా మొదటిగా నీ జీవితంలో నువ్వు నష్టపోయేది దేవుని ఆత్మ. హల్లెలూయా. రెండవది, నీవు నష్టపోయేది ఏంటో తెలుసా? నీ జీవితంలో చాలా భయంకరమైన శోధనలో నడిపించబడతావు. 14 కంటిన్యూషన్ చేయండి బ్రదర్. సౌలు సేవకులు యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా. చూడండి, దురాత్మ చేత పీడింపబడతాము. దేవునికి దూరం అవుతే వెంటనే ఎవరికి దగ్గర అవుతాం? ఎస్, అది వెంటనే ఇలా క్యాచ్ చేస్తుంది. మీకు కూడా తెలుసా, శత్రువు ఎప్పుడు మనల్ని గట్టిగా పట్టుకుంటాడంటే మనము బలహీనంగా కనిపించినప్పుడు పట్టుకుంటాడు. అర్థమవుతుందా? మనం బలవంతులుగా ఉంటే శత్రువుకి భయము. మనం బలవంతులుగా నిలబడితే, అనగా మనలో ప్రార్థన జీవితం ఉంటే, ఆ హోలీ స్పిరిట్ అనుభవం మనతో ఉంటే, శత్రువు, మన ముందర ఉన్న శత్రువు గజలాడుతాడు. వాడికి అసలు చాలా భయము. ఎందుకంటే మనతో ఏముందండి? ప్రార్థన ఉంది. హల్లెలూయా. దేవుని పవర్, ఆ స్పిరిట్ మనతో ఉంది. ఆ పరిశుద్ధాత్మ అనుభవం మనతో ఉంది. అది ఉన్నప్పుడు ఏ శత్రువు మనల్ని తాకలేడు. ఒక్కసారి అది అసలు ఈ తలే కొట్టివేయబడితే ఏం లేదు, దాన్నే పట్టుకొని అపవాది ఆడుకుంటాడు. ఇక్కడ ఏంటంటే వెంటనే దురాత్మ వచ్చి చేరుతుందంట. హృదయాలలో, జీవితాలలో, ప్రయాణాలలో దురాత్మ ఒక్కసారి పట్టి పీడిస్తుందా? చాలా భయంకరంగా ఉంటుందండి. అవునా కదా? శోధన వెంబట శోధన, కోలుకోలేం. శోధన వెంబట శోధన, వెంటనే ఇది అవ్వకముందే వెంటనే ఇంకొకటి ఉంటుంది, ఇది అవ్వకముందే ఇంకొకటి ఉంటుంది. అసలు కోలుకోలేని పరిస్థితి పైన అపవాది దెబ్బ కొట్టి తీసేస్తుంది. అర్థమవుతుందా? నెక్స్ట్, మూడవది, మొదటిగా ఏంటి? దేవునికి దూరం అవుతే, సౌలు దేవునికి దూరం అయ్యారు. మనం కూడా దూరం అవుతే, దేవునికి దూరం అవుతే ఏమవుతుందంటే, మొదటిగా దేవుని ఆత్మను కోల్పోతాం. రెండవది, దురాత్మ చేత పీడించబడతాం. ఎస్. మూడవది చదవండి బ్రదర్స్, కంటిన్యూషన్. 15:35. 15వ అధ్యాయం 35వ వచనం. సౌలు బ్రతికిన దినములన్నిటిను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు గాని సౌలు గూర్చి దుఃఖాక్రాంతుడాయను. మరియు తాను సౌలును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపం పడెను. ఎంతమందికి మాట అర్థమైంది? చదవండి ఒకసారి, మళ్ళీ కరెక్ట్గా చదవండి. కరెక్ట్. సౌలు బ్రతికిన దినములన్నీ సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను. మరియు తాను సౌలుని ఇశ్రాయేలీయుల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపం పడెను. చూడండి, రాజుగా ఇజ్రాయెల్ మీద పెట్టినందుకు దేవుడే అయ్యో ఎందుకు పెట్టండ్రా వీడిని. ఈ మాట ఎలాంటి మాట చెప్పండి? దుఃఖముతో వచ్చే మాట, బాధతో వచ్చే మాట. అర్థమవుతుందా? సమూయేలు బాధపడ్డాడు దుఃఖంతో. అలాగే చూడండి, దేవుడు కూడా వీరి పైన రాజుగా పెట్టినందుకు అయ్యో ఎందుకు పెట్టాను, అనవసరంగా పెట్టాను. అది బాధతో కూడిన మాట, దుఃఖముతో కూడిన మాట. మనము చూడండి, దేవునికి దూరం అవుతే దేవునికి దుఃఖము కలుగుతుంది. అర్థమవుతుంది? ఎవరికి దుఃఖం కలుగుతుంది? దేవునికి. మన ద్వారా ప్రభువు దుఃఖపడతారు. ఎవరు దుఃఖపడతారు చెప్పండి? ఎవరు దుఃఖపడతారు? ఎంతమంది ఇప్పుడు ఒప్పుకోండి, నా ద్వారా దేవుడు దుఃఖపరచబడ్డారండి అన్నవారు చేతులు చూపించండి. దుఃఖపరచబడ్డారా? ఒక పనికై
ఒక విశిష్టకరమైన పనికి, ఒక శ్రేష్టకరమైన పనికి దేవుడు మనల్ని బయట ఎక్కడో ఉండకండి, ఇక్కడే ఉండండి. నేను ఇక్కడ గురించే చెప్తున్నాను, ఇంకెక్కడ గురించి అసలు చెప్పట్లేదు. మీకు అది అర్థమవుతుందని నాకు అర్థమవుతుందా? బయట ఎక్కడో తిరక్కండి, ఆ ఆలోచన తీసేసి మందిరంలోనే ఉండండి, దేవుని పని విషయంలోనే ఉండండి, సంఘములోనే ఉండండి. సంఘంలో ఉన్న సేవకుల దగ్గర సేవకులు, నేను, పరిచర్య, ఇక్కడ మాత్రమే. ఈ బౌండరీస్ దాటి మీ ఆలోచన ఎక్కడికి పోవద్దు. ఇక్కడ పని కొరకే పూనుకొని ఒక ప్రత్యేకింపబడిన దానికి, నిన్ను ఒక ప్రత్యేకమైన దానికి ప్రభు ఎన్నుకుంటే ఏం చేస్తున్నామండి? ఏం చేస్తున్నాం? సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, సొంత ఉద్దేశాలు, సొంత తీర్మానాలు, దీని ద్వారా దేవుని పనినే పక్కకు పెడుతున్నాం. ఒకవేళ మన పనిలో వేరే వాళ్ళు వస్తే మన ప్లేస్లో వారిపైన ఏం పెట్టుకుంటున్నాం? విషపు చూపు పెట్టుకుంటున్నామంట. అసలు పక్కవారు నీ ప్లేస్లోకి ఎందుకు వచ్చారు? నువ్వు ఆ ప్లేస్కి యాప్ట్ కాదు కనుక, నువ్వు ఆ ప్లేస్లో కరెక్ట్ న్యాయం చెయ్యట్లేదు కనుక, ఆ ప్లేస్లో నువ్వు చేయవలసిన పని చెయ్యట్లేదు కనుక నిన్ను తీసి పక్కవాడిని ప్రభువే పెట్టారు. నువ్వు దాన్ని కూడా స్వీకరించలేకపోతున్నావు. వెంటనే ఏం చేస్తున్నావు? విషపు చూపు పెట్టుకొని ఉంటున్నావు. దాని ద్వారా ప్రభు ప్రభు అంట, మొదటిగా ప్రభు ఆత్మ మనలో మనం కోల్పోతాం. రెండవది దురాత్మ చేత పీడింపబడతాం. మూడవది మన జీవితాల వల్ల ప్రభువు దుఃఖపరచబడుతూ ఉన్నారు. అర్థమవుతుందా? ప్రభుని దుఃఖపరుస్తున్నాం, ఆయాసపరుస్తున్నాం, చాలా వేదనకి గురి చేస్తూ ఉన్నాం. నిన్ను ఒక ప్రత్యేకింపబడిన పనికి ప్రభువు ఎన్నుకొని, అయ్యా నువ్వు దీనిలో నీవి పని చేయి, ఆ పని చేయి, ఇలా అని ప్రభు ఎన్నోసార్లు మాట్లాడినా నీవు చేయవలసింది నువ్వు చేస్తున్నావు కదా. ఇక్కడ ఒకసారి కాలు పెడితే ఈ కాలు తీసుకెళ్ళి ఇంకో కాలు దగ్గర ఇక్కడ పెడుతున్నావు, మళ్ళీ ఇక్కడున్న కాలు ఇక్కడ ఆగట్లే, ఈ కాలు ఎక్కడికో వెళ్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇది ఎక్కడికో, నీ చూపు ఎక్కడికో, నీ మాట ఎక్కడికో, నీ ప్రవక్తను ఎక్కడికో, నీ అడుగులు ఎక్కడో పడుతున్నాయి. దాని ద్వారా ప్రభువు దుఃఖపరచబడుతూ ఉన్నారు. అది గమనించే వారిమిగా మనం ఉన్నప్పుడు నిజంగా మన జీవితాలు చాలా అద్భుతకరంగా ఉంటాయండి. నెక్స్ట్ 4వది, దీని ద్వారా మన ఏమి నష్టపోతామంటే 15వ అధ్యాయం 23వ వచనం చదవండి బ్రదర్. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటి అనే పాపముతో సమానము, మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెననగా. చూడండి, యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. అంటే ఆశీర్వాదాలను కోల్పోతాం. రాజు స్థితి నీ స్థితి, అర్థమవుతుందా? నీ స్థితి ఉన్నతమైన స్థితి. నువ్వు తిరుగుబాటు చేయడం ద్వారా, తిరుగుబాటు దేనితో సమానం అంటే చేయుట సోది చెప్పుట అను పాపముతో సమానము, మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుటతో సమానం. ఇదిగో మనము తిరుగులాడడం అంటే వ్యతిరేకంగా పరిచర్యలో ముందుకు సాగేటప్పుడు, పరిచర్య చేసేటప్పుడు, మంచి సహవాసంలో ముందుకు వెళ్తున్నప్పుడు నీవు తిరుగుబాటు చేయడము లేదా ఇదిగోండి మూర్ఖతను అగపరచడము ద్వారా నీవు చేసే పనులు దేనికి సమానం అంటే మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుటతో సమానము. అర్థమవుతున్న వాళ్ళ చేతులు చూపించండి. తిరుగులాడటం, తిరుగుబాటు చేయడం, వ్యతిరేకంగా మాట్లాడడం, వ్యతిరేకమైన పనులు చేయడం, అవునా కదా? మన వాళ్ళే మన గురించి చాలా తప్పుగా బయటికి వెళ్ళి మాట్లాడతారు. ఇక్కడ ఉన్నంత వరకు హే సూపర్ బ్రదర్, మీరు చాలా అసలు అని మాట్లాడతాం. బయటికి వెళ్ళిన తర్వాత కొద్దిమందికి ప్రైవసీ అండ్ ప్రైవేట్ లైఫ్ ఉంటుంది, పబ్లిక్ లైఫ్ ఉంటుంది. ప్రైవసీ లైఫ్ అంతా వేరే, పబ్లిక్ లైఫ్ అంతా వేరే. పబ్లిక్లో ఉన్నప్పుడు చాలా మొత్తం ఎలా ఉంటుందంటే, అబ్బా
వీళ్ళు పరిశుద్ధులు రా అన్నట్టు ఉంటుంది. ప్రైవసీ లైఫ్లో వేరే ఉంటుంది, మొత్తం అంతా కూడా అంతా వేరే ఆలోచనలు, వేరే తలంపులు, వేరే మాటలు అంతా వేరేగా ఉంటాయి. ఇంకో ఇలాంటివే వద్దన్నమాట. అర్థమవుతుందా? అలాంటివి దేనికి సమానమో ప్రభు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక మాట చెప్తున్నారు, యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా, అంటే రాజుగా ఉన్న ఆశీర్వాదాలను నువ్వు కోల్పోతూ ఉంటావు. అంటే దేవునికి దూరం అవ్వడం ద్వారా నీకున్న ఆశీర్వాదాలను నువ్వు కోల్పోయే వ్యక్తిగా ఉంటావు. 4వది, గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని మనం ఎక్కడ నిలిచి ఉండాలా? ప్రభు కృపలోనే నిలిచి ఉండాల. ఇక్కడ నిలుచున్న వాళ్ళము, ఇక్కడ ప్రభువు నీకు ఇక్కడే ఇస్తే నువ్వు ఇక్కడే నిలబడి పోరాడాల ప్రభు కొరకు. అర్థమవుతుందా? నీకు వేరే ప్లేస్ ఇచ్చారనుకోండి, అక్కడే నిలబడి పోరాడాలి, అంతేనా? ఆ కృపను దాటి వెళితే నువ్వు కోల్పోయే నష్టాలు ఇవన్నీ. కృపను కోల్పోతే మొదటిగా ఏం కోల్పోతాం? దేవుని ఆత్మను కోల్పోతాం, అంతేనా? దేవునికి వ్యతిరేకంగా జీవించడం, దూరంగా జీవించడం మనం ప్రారంభిస్తే మెల్లమెల్లగా అన్నిటి విషయాలలో మనము చాలా నష్టపోతామని దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. 1 సమూయేలు 18:8 ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అని స్తుతులు పాడిరే. చాలు బ్రదర్. అక్కడ ఏంటి? కోపము తెచ్చుకొని, అంతేనా? ఏమని రాసింది? బహుకోపం. దేవునికి దూరం అవుతే వెంటనే మనలో ఏం ఎంటర్ అవుతుంది? చెప్పండి, ఏం ఎంటర్ అవుతుంది? కోపము ఎంటర్ అవుతుంది. కోపం దేనికి దారితీస్తుంది? నాశనానికి దారితీస్తుంది. అర్థమవుతుందా? దేవునికి దూరం అవ్వడం ద్వారా ఆటోమేటిక్గా అన్నిటినీ కోల్పోయి తర్వాత మనలో కోపము నింపబడి ఆ కోపము నాశనానికి దారి అవుతుంది. అందుకనే చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. హల్లెలూయా. 18-12 యెహోవా తనను విడిచి దావీదునకు తోడైయుండుట చూచి. చాలు బ్రదర్. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఎవరికి తోడై ఉన్నారు? దావీదునకు తోడై ఉన్నారు అని అంటే అర్థం ఏంటి? సౌలుని విడిచిపెట్టారని అర్థం. గట్టిగా చప్పట్లు కొడదామా? ఏంటండి? దావీదునికి తోడై ఉన్నారు అని అంటే పక్కన ఏంటండి? సౌలును విడిచిపెట్టారు. లాస్ట్గా ఏంటి అంటే మనము దేవునికి దూరం అవ్వడము ద్వారా లాస్ట్కి ఈ వీటిని అన్నిటిని చూసి లాస్ట్లో మనం ఏంటంటే దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తారంట. అర్థమవుతుందా? విడిచిపెట్టడంతో పాటు 19వ అధ్యాయము 9-10 చదవండి బ్రదర్. 1:9-10. 19 ఫస్ట్ 1 చదవండి. ఫస్ట్ 1 చదవండి. 19వ అధ్యాయము 1. అంతటా సౌలు మీద దావీదును సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోను తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడయ్యుండి దావీదుతో ఇట్లనెను. చాలు బ్రదర్. 9-10 చదవండి. 9 బ్రదర్ 19లోనే 9-10 చదవండి. 19లోనే 1 చదివారు కదా, ఇప్పుడు 9-10 చదవండి. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చెను. సౌలు ఈట చేత పట్టుకొని ఇంట కూర్చుండి ఇండెను. దావీదు సితార వాయించుచుండగా సౌలు ఒక దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యము కలిగి ఈట విసిరెను. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకొనినందున ఈట గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకొని పారిపోయాను. చూడండి, కోపం ఏం చేస్తుందండి? నాశనము చేసే అంత పనిలోనికి తీసుకొని వెళ్తుంది. అర్థమవుతుందా? చాలా భయంకరమైన పరిస్థితులు. మన జీవితాలు కూడా ఇలాగనే ఉంటాయి. ఒక్కసారి దేవునికి దూరం అయ్యామా
మనమంతా నష్టపోయేది, నాశనం అయ్యేది, మనం ఇతరులను నాశనం చేయాలనుకుంటాం, కానీ నాశనం అయ్యేది ఎవరండి? మనమే నాశనం అయిపోతాం, మనమే నష్టపోతుంటాం. మనమే మన జీవితాల్లో మన జీవితాలు ఒకప్పుడు జీవితాలుగా ఉండవు. అర్థమవుతుందా? ఒకప్పుడు జీవితాలుగా మన జీవితాలు ఉండవు. దేవుని ఆశీర్వాదాలు ఎన్నటికీ మన జీవితాల్లో మనము చూడము. అందుకని సౌలు జీవితంలో నుంచి కొన్ని పాఠాలను ప్రభు మనకు నేర్పిస్తున్నారు. దేవుని మాట విని, దేవుడు చెప్పిన చోటనే దేవుని మాటలు వింటూ ఆయన చెప్పిందే చేయాలి, కానీ ఆయన చెప్పింది కాకుండా సొంత ఆలోచన వద్దు. అర్థమవుతుందా? సొంత ఆలోచన వద్దు. మన పైన ఎవ్వరు పడరు, మనం ఉండాలంతే. ఆయన చెప్పిన చోట అంటే ఎక్కడున్నామన్నారో అక్కడే ఉండాలి. ఆయన చెప్పిన మాటను మాత్రమే వినాలి. అది కాకుండా చేయవలసిందంతా చేసేస్తుంటాం. అవునా కదా? పలానా వ్యక్తులని, నాకు వ్యతిరేకంగా జీవిస్తున్న వాళ్ళు నాశనం చేయమంటే అక్కడ క్రొవ్విన వాటినన్నిటిని శ్రేష్టమైన పశువులను ఆయన దగ్గర పెట్టుకొని మిగతా వాటిని హతం చేశాడు సౌలు. దాన్ని కూడా ప్రభు చూశారు. నేను చెయ్యమంది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి, నిన్ను ఒక ప్రత్యేకింపబడిన దానికి పెడితే నువ్వు ఇవన్నా చేసేది? అవునా కదా? అందుకనే నీవు కాదు, ఈ ప్లేస్కి నువ్వు కరెక్ట్ కాదు. అందుకని ఎవరిని తీసుకొచ్చాను? దావీదును తీసుకొచ్చాడు దేవుడు. దావీదుని ప్రభువే తీసుకొని వస్తే ఆయన పైన చంపేంత కక్షను పెట్టుకున్నాడు, కోపాన్ని పెట్టుకున్నాడు, చాలా భయంకరమైన చూపును పెట్టుకున్నాడు, విషపు చూపును పెట్టుకున్నాడు. అంత ప్రభు చూసి ఉన్నారు. మెల్లమెల్లగా దూరం అవ్వడము ద్వారా, దేవునికి దూరం అవ్వడం ద్వారా, వ్యతిరేకం అవ్వడం ద్వారా ఇదిగో ఇన్ని నష్టాలను సౌలు చూసి ఉన్నారు. ప్రభునే దుఃఖపరిచాడు సౌలు. అర్థమవుతుందా? ఈ రోజున నీవు, నేను, మనమందరం ఒకవేళ దేవుని మాట వినకుండా ఆత్మీయ జీవితంలో దేవుని ఆత్మకే దూరం అయిపోయాం అనుకుంటా. అవునా కదా? దేవుని ఆత్మకు దూరం అయిపోయి మనం ఏం సాధిస్తామండి? ఏమి సాధించలేం. మన జీవితంలో అంత నష్టమే మనము చూస్తూ ఉంటాం. మొదటిగా చూడండి, ఆత్మను కోల్పోతారు, తర్వాత దురాత్మతో పీడింపబడి, తర్వాత దేవుని దుఃఖపరచడం, దేవుని దీవెనలు కోల్పోవడం, తర్వాత కోపముతో నింపబడడం, దాని తర్వాత ఏంటండి? నాశనానికి గురవ్వడం. ఇవే మనం చూస్తూ ఉన్నాం కదా. అలాంటి వారిగా మనము ఉండకూడదు. మనము మన జీవితాల్లో ఎప్పుడు కూడా ప్రభు మాట పైన నిలబడే వారిగా ఉందుము గాక. ప్రభువు చెప్తున్న మాటను పట్టుకొని మాత్రమే బ్రతుకుదుము గాక. హల్లెలూయా. ప్రభు మాట దాటి ఒక్క అడుగు వేసిన, ఆయన చెప్పింది చేయకుండా నువ్వు సొంత నిర్ణయాలతో ఒక అడుగు నువ్వు ముందుకేసిన, ఇదిగో ఆ అడుగును కూడా ప్రభు లెక్కలోనికి తీసుకుంటాడు. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, ప్రభు నామాన్ని స్తుతిద్దాం. దేవునికి వ్యతిరేకమైన వారిమిగా మనం ఉంటే అంత నష్టపోవడం మనం చూస్తూ ఉంటామండి. సేవకులు అంటే చూడండి, సంఘములో సేవ పరిచర్లో మనం ముందుకు వెళ్ళేటప్పుడు సేవకులు కూడా కొన్ని విశేషకరమైన పనులు సేవకులు చెప్తున్నారా, దేవుడు చెప్తున్నారా? కరెక్ట్. ఇవి మాత్రం మైక్లో చెప్పరు మీరు. దేవుడు సేవకుల ద్వారా చెప్పిస్తున్నారు. దేవుడు సేవకుల ద్వారానే చెప్పిస్తున్నారు. మనం ఏమి చేయగలమో, మనం దేంట్లో ప్రత్యేకింపబడిన వారమో దేవునికి బాగా తెలుసు. అవునా కదా? పలానా పని నీవే చేయాలి అంటే మనం ఏం చేస్తామండి? చెప్పండి, ఏం చేస్తాం? చెప్పాలా? చెప్పి పిలిచి ఇక మనకే విసుగు చెంది బలహీనలం అయిపోయి ఏంట్రా బాబు ఇదంతా అనిపించేటట్టు అయిపోతుంది. లాస్ట్కి దుఃఖపడే పరిస్థితులు. అర్థమవుతుందా? ఎవరైతే నిలిచి ఉంటారో ఆ పనిలో వారు దీవించబడతారు. హల్లెలూయా. ఎవరైతే మాట వింటారో, మాట తప్పక సొంత ఆలోచనలతో కాకుండా, సొంత వాటితో కాకుండా, లేకపోతే విషపు చూపుతో కాకుండా దేవుని మాటకి విధేయత కలిగిన వారు దీవించబడతారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవుని ఆత్మను ఫస్ట్ కోల్పోతాం. ఏం కోల్పోతాం? దేవుని ఆత్మను కోల్పోతాం. ఎంతమంది ఆల్రెడీ కోల్పోయి ఉన్నారు? కోల్పోయి ఉన్నారు. మరి ఎలా చెప్పండి?
కోల్పోయామని మనమే చెప్తున్నాం. మరి ఎలా? చెప్పండి ఎలా? ఇది కూడా మీరే చెప్పాలి. ఎలా బ్రదర్? పశ్చాత్తాపడాలి. దేవుడు లాస్ట్కి అరే బాబు అరే వీడిని అనవసరంగా రాజం చేశాను రా అని పశ్చాత్తాపడ్డాడంట. అవునా కదా? అది అనిపించుకోవద్దు మనం. నేను అనవసరంగా ఎన్నుకున్నాను, అనవసరంగా వీడిని ఒక ప్రత్యేకింపబడిన రీతిలో నేను దీవించాలని, హెచ్చించాలని, ఓ ప్రత్యేకింపబడిన దాంట్లో ఉంచాలని నేను అనవసరంగా అనుకున్నానని ప్రభు దుఃఖపడ్డారు. ఆ దుఃఖము మన ప్రభువుకి ఇవ్వద్దు మనం. అర్థమవుతుందా? చెప్పండి, అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, ఏం చేద్దాం? ఆల్రెడీ ఆత్మను కోల్పోయాం. దేవుడి పనిస్తే ఆ పని కాకుండా పక్క పనులన్నీ చేస్తున్నాం, దేవుని పని మాత్రం అక్కడే ఉంది. ఏం చేద్దాం? చెప్పడం ఈజీ, చేయడమే చాలా కష్టం. చెప్పాలి, ఏం చేద్దాం? ఇకనైనా ఆయన మాట, ఆయన వాగ్దానాలు, ఆయన పని ఉంటే, దానిలో ఉంటే దీవించబడతాం. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. సపోజ్ ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి. ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తుంటే ఆ కంపెనీ అధికారి, ఓనర్ అంటాడు, బాబు నువ్వు పలానా సమయానికి నువ్వు పలానా దగ్గర నువ్వు అక్కడే ఉండాలి అన్నారు అనుకోండి. ఏం చేస్తామండి? అక్కడే ఉంటాం. అవునా? అదే పని మీద ఉంటాం, కరెక్ట్ టైంకి ఉంటాం. ఎందుకంటే జీతం కదా. ఏమొస్తుంది? జీతం. ఆ జీతం కొరకు ఎంతైనా చేస్తాం. మరి దేవుని దగ్గర ఏమొస్తుందండి? చెప్పండి. జీవితం. వెరీ గుడ్, జీవితం. హల్లెలూయా. చెప్పండి, ఏమొస్తుంది? ఇక్కడ జీతం వస్తుంది. అందుకని ప్రతి దాంట్లో చాలా టైం. కొద్దిమంది మందిరానికి రాకుండా మరి వేస్తూ ఉంటారు డ్యూటీలు. అవునా? ఏంటండి ఎందుకు రావట్లేదంటే ఆదివారం మాత్రమే సెలవు ఇవ్వట్లేదు కదా. ఆదివారం ఖచ్చితంగా ఉండాలి. ఆదివారం లేకపోతే అమ్మో మా ఓనర్ ఒప్పుకోడు, అమ్మో మా బాస్ చాలా స్ట్రిక్ట్. ఏసేని స్ట్రిక్ట్ కాదు. అవునా కదా? ఒక్కసారి ఆయన కన్నెర్ర చేశారా, లేకపోతే ఆయన కోపం వచ్చిందా, వేరే లెక్క. మొత్తం వ్యవహారం అంతా వేరే లెక్క అయిపోతుంది. అవునా కదా? మొత్తం అంతా ట్రాక్ అంతా వేరే ట్రాక్ వెళ్ళిపోతాం మనం. అవునా కదా? అంటే మనుషులకి ఇచ్చే ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఒక విశేషత మనం దేవుని దగ్గర ఇవ్వని వారిగా ఉంటూ ఉంటాం. అంటే మనకి ఏదైనా లాభం వచ్చే దగ్గర మాత్రము ఏం చేస్తామండి? ఖచ్చితంగా ప్రతి దానికి. ఒకవేళ బాస్ అంటాడు, ఓనర్ అంటాడు, బాబు నువ్వు వద్దు కానీ నీ ప్లేస్లో వేరే వాడిని పెడతా, ఊరుకుంటావా? అస్సలు ఊరుకో. లేదండి, ఖచ్చితంగా నేను సరైన సమయానికి వస్తాను, నేను ఖచ్చితంగా పాటిస్తా, ఖచ్చితంగా మీరు చెప్పిన మాట వింటాను, కానీ ఈ ఉద్యోగం నాకే కావాలి. అంతేనా? అస్సలు ఒప్పుకో. ఇంకా చాలా గట్టిగా పనిచేస్తూ ఉంటాం. అవునా కదా? ఇదిగోండి, ఇక్కడే మనం ఇంతగా ఉంటే మరి దేవుని దగ్గర ఇంకెంతగా ఉండాలి? అవునా కదా? ఆయన మాటలు విని ఎవరైతే ఆయనకు లోబడి ఆయన చెప్పిన మాట చేస్తే వారు దీవించబడతారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం వినకపోయాం అనుకోండి, మన ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకుని వచ్చి పెడతారు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నిజంగా మనకెప్పుడు బాధ అనిపిస్తుంది అంటే, మనం ఉన్న ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారు చూడండి. అంతేనా? మనం ఉన్న ప్లేస్లో ఎవరు వస్తారు? వేరే వాళ్ళు వస్తే అది తట్టుకోలేనంత బాధ. ఆ ప్లేస్ రీప్లేస్ అవ్వద్దంటే మనం అక్కడ గట్టిగా స్టిక్ ఆన్ అయి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వేరే వాళ్ళకి మనము ఏంటి, ఆ ప్లేస్ మనదే. ఆ ప్లేస్ మనదైనప్పుడు మనం ఖచ్చితంగా ప్రభు మాట వినవలసిందే. తర్వాత పరిచర్యలో మన ప్లేసులు పోయిన తర్వాత
వేరే వాళ్ళు వచ్చి అక్కడ పరిచర్య చేస్తున్నప్పుడు అప్పుడు అబ్బా అని కూర్చొని ఏడవద్దు. అయ్యో ఆ ప్లేస్ నాది కదా, సేవకుల పక్కన ఉండే ప్లేస్ నాది కదా, లేకపోతే సేవకుల దగ్గర నేను ఇది చేసేవాడిని కదా, నేను ఇట్లా ఆపరేట్ చేసేవాడిని కదా, లేకపోతే నేను మంచి వాయిద్యాలు వాయించేవాడిని కదా, నేను పాటలు పాడేవాడిని కదా, నేను మంచిగా ప్రతి దాంట్లో నేను ఉండేవాడిని కదా, అయ్యో నా ప్లేస్ లేదు ఇప్పుడు. అర్థమవుతుందా? అది అవ్వకముందే, అది జరగకముందే, దేవుడు మన గురించి దుఃఖపరచబడక ముందే మనం ఎక్కడ ఉండాలండి? సరైన స్థలములో, సరైన దాంట్లో చక్కగా శ్రద్ధగా ముందుకు సాగాలి. ఆమేన్. ఒకవేళ దేవుని మాట నేను వినకపోతే, సేవకుడు వినకపోతే మా ప్లేస్లో ఎవరిని పెడతారు? ఒక్క మాట మాటైనా వినకుంటే తీసుకొచ్చి వేరే వారిని పెడతారు. అర్థమవుతుందా? అది ఎవరైనా, ఎవరి ప్లేస్ అయినా రాజునే తీసి పక్కకు పెట్టినప్పుడు మనం ఎంతటి వారం అండి? అవునా కదా? ఒక రాజ్యానికే రాజు, ఆ రాజును తీసి పక్కకు పెట్టినప్పుడు మనం ఎంతటి వారం? నువ్వు రాజువైనా, అధికారివైనా, ఎవరైనా, సేవకుడివైనా, లేకపోతే పరిచర్య చేస్తున్న పరిచారకుడివైనా, ఎవరివైనా ఏంటండి? తీసి పక్కకు పెట్టేస్తాడు దేవుడు. అందుకని చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలి. దేవునికి దూరంగా ఉండే వారిగా కాదు. కొద్దిమంది దూరం అవుతారు, దగ్గర అవుతారు, దూరం అవుతారు, దగ్గర అవుతారు. దూరం అవుతే వేరేలాగా ఉంటారు, దగ్గర అవుతే వేరేలాగా ఉంటారు. దూరం అవుతే మందిరానికి రారు, దగ్గర అవుతే కొన్ని రోజులు మందిరానికి వస్తారు. దాని తర్వాత మళ్ళీ అవుట్, మళ్ళీ ఇన్, అవుట్ ఇన్, అవుట్ ఇన్. కొద్దిమంది కొన్ని రోజులు చూస్తాం, కొద్దిమందిని కొన్ని రోజులు చూడం, మళ్ళీ కొన్ని రోజులు చూస్తాం. ఎంతమందికి అర్థమవుతుంది? సీజనల్ అంట. ఆ సీజన్కి వచ్చి వెళ్తారా? అంతేనా బ్రదర్? అలా మనం దీవించబడం. అర్థమవుతుందా? వచ్చి వెళ్ళిపోయి హాయ్ బాయ్లు చెప్పే ముఖాలు వద్దు. మన ముఖాలు మనం ఎప్పుడు కూడా ప్రభువుని తేరి చూసే ముఖాలుగా ఉండాలి. ఆమేన్. కనిపెట్టి చూసే ముఖాలుగా ఉండాలి మన ముఖాలు. ఆయన పైన ఆశ పెట్టుకొని, ఆయన మాటలు వింటూ, ఆయన మాటలు ప్రకారం జీవించే ముఖాలుగా మన ముఖాలు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు చక్కగా మనతో మాట్లాడుతూ ఉండగా, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మొదటి రోజు, మొదటి ఆదివారము శిష్యులుగా ఉన్నప్పుడు, అపోస్తులుగా ఉన్నప్పుడు, ఒక పనికి నియమించినప్పుడు వారికి ఉండవలసిన లక్షణాలను చూశాం. అర్థమైందా? ఈ మొదటి వారమేమో వారికి ఎలాంటి లక్షణాలు ఉండాలి చూసాం. ఈ రెండో వారం దేవుని అంటే దేవుడు ఒక పనికై మనల్ని పూనుకున్నప్పుడు ఆ పనిలో ఆయన మాట తప్ప ఎవరి మాట వినద్దు, ఎవరిని ఆశ్రయించద్దు. ఆయన మాట పైన ఉన్నప్పుడే మనకు దీవెనలు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ఒక్కసారి వ్యతిరేకమైన ఆలోచన వచ్చిందా, అసలు టోటల్గా దేవుని ఆత్మనే మనలో ఉండదు. అవునా? దేవునికి దూరం అవ్వడం ప్రారంభించామా, మన జీవితాలు నాశనానికి దగ్గర అవ్వడం ప్రారంభిస్తూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ మొదటి ఆదివారం ఏమో పరిచర్య చేసేటప్పుడు, పరిచారకులుగా ముందుకు వెళ్ళేటప్పుడు, ఆయన శిష్యులుగా ముందుకు వెళ్ళేటప్పుడు సంఘములో ఒక సపరేట్ లక్షణాలు. ఆమేన్. దేవుని నామానికి మహిమ. రెండో వారం సేవకుడు వచ్చిన తర్వాత అన్నీ అప్పచెప్పాలి. రెండవది చెప్పండి. దేవుడు పనికి అభిషేకిస్తే ఆ అభిషేకాన్ని పట్టుకొని ఆ పని కొరికే నిలబడాలి. ఆమేన్. ఇంకా వేరే వాటికి వద్దు. ఒకవేళ వేరే వాటి కనుక మనం ఒక్కసారి ముందుకు వెళ్ళామా, ఇంకా దేవునికి దూరం అవ్వడం ప్రారంభిస్తూ ఉంటాం. దాని ద్వారా ప్రభువు మన జీవితాల్లో ఆయన దుఃఖపరచబడతారు. గట్టిగా చప్పట్లు కొడదాం.